జూలై నెలలో వృషభ రాశి వారికి అద్భుతమైన కీలకమైన మాసంగా చెప్పొచ్చు. మీ భాగ్య మరియు రాజ్యాధిపతి అయిన శని లాభస్థానంలో మరియు లాభాధిపతి అయిన గురువు ధనస్థానంలో సంచరించటం వలన ఈ నెలలో వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మీరు ఊహించని మార్పులైతే బాగా చూస్తారు. దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ విజయం వరిస్తుంది మిమ్మల్ని. అయితే కుటుంబ జీవితంలో మరియు మానసిక ప్రశాంతత విషయంలో అయితే కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం మీకు. ఇక ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నెల అయితే స్వర్ణయుగం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మీ 9వ మరియు 10వ ఇంటికి అధిపతి మీ రాశికి యోగకారకైన శని 11వ ఇంట్లో ఉండటం వలన మీ కష్టానికి తగిన గుర్తింపు ప్రశంసలు అయితే లభిస్తాయి. పదోన్నతులు వస్తాయి, జీతం పెరుగుతుంది, లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం చాలా బలంగా అయితే ఉంది. దీనికి తోడు 10వ ఇంట్లో రాహువు సంచారం వలన మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఉన్నత పదవులను అధిరోహిస్తారు. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం బాగా పెరుగుతుంది. అయితే రాహు ప్రభావం వల్ల కొంచెం ఆఫీసులో కొంత రాజకీయ వాతావరణం అయితే ఉంటుంది. కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన గొడవలకి దిక్కుండా మీ పనిపై మాత్రం మీరు చేసుకోండి. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెల అత్యంత అనుకూలమైన మాసం అండి. గురువు మీ 2వ ఇంట్లో ఉండటం వలన ఒక అద్భుతమైన యోగం అని చెప్పచ్చు. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ని గణనీయంగా పెంచుతుంది. కుటుంబం ద్వారా లేదా వారసత్వంగా వచ్చే ఆకస్మిక ధనలాభం వల్ల వస్తుందన్నమాట. బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీకు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభం అయితే ఉంటుంది. జూలై 26 తర్వాత మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలో ప్రవేశించడం వలన కూడా ఆర్థిక పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామంది భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం మీకు చాలా మంచిది, బాగా కలిసి వస్తుంది కూడా. ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయి. ఎందుకు అంటే 4వ ఇంట్లో కేతు సంచారం వల్ల ఇంట్లో ఉన్నప్పటికీ ఒక రకమైన ఒంటరితనం, మానసిక అశాంతి కలగవచ్చు. తల్లిగారితో సంబంధాలు లేదా ఆమె ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి. నెల మొదటి అర్ధ భాగంలో కుజుడి ప్రభావం వల్ల గృహంలో చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు అయితే వస్తాయి. జూలై 16న మీ 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మీ 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీరు గృహ సంబంధిత విషయాల్లో మరింత ధైర్యం మరియు చొరవ అయితే చూపిస్తారు. ఇది తోబుట్టువులు మరియు తల్లితో మీ సంభాషణలు మెరుగుపరుస్తుంది. మరియు చిన్న ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది, కానీ వారి ఆరోగ్యంపై కాస్త దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించవు. అయితే కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అలాగే జూలై 26 తర్వాత శుక్రుడు 2వ ఇంట్లోకి మారటం వలన కొంతమందికి గొంతు, కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన చిన్న సమస్యలు అయితే వస్తాయి. పని ఒత్తిడిని బాగా తగ్గించుకోండి. సరైన విశ్రాంతి తీసుకుంటే మంచిగా ఫుడ్ తినండి, ఉత్సాహంగా ఉంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ఈ నెల లాభాల పంట పండుతుందండి మీకు. శని మరియు గురువుల యొక్క అత్యంత అనుకూలమైన స్థానాల వల్ల వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధి అయితే ఉంటుంది. కొత్త ఒప్పందాలు వస్తాయి. పెద్ద ప్రాజెక్టులు చేతికైతే చిక్కుతాయి మీకు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసేవారికి, ఇనుము, నూనె లేదా భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి అంటే రియల్ ఎస్టేట్ వారికి చాలా మంచి సమయం ఇది. భాగస్వామ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు అయితే ఉంటాయి. కానీ భాగస్వామ్యంలో స్పష్టమైన కమ్యూనికేషన్ మరీ చూసుకోవాలి మీరు. ఇంకా విద్యార్థులకైతే చాలా బాగుంటుంది. మీ 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు 3వ ఇంట్లో ఉండటం వలన చురుకుగా ఉంటారు. అయితే అసలైన విజయాన్ని అందించేందుకు మీ 2వ ఇంట్లో ఉన్న గురువు యొక్క శుభదృష్టి, గురువు మీ విద్యాస్థానమైన 5వ ఇంటిని చూడటం వలన మీ ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి మీకు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అద్భుతంగా రాణిస్తారు.